హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే నేను ఒక హెయిర్ యాక్సెసరీస్ అయితే మీకు చూపిస్తున్నానండి. దానికి కావాల్సిందల్లా ఏదైనా బాటిల్ క్యాప్ అండ్ కొంచెం క్లాత్. వేస్ట్గా పారేసే ఈ చిన్న చిన్న పీసెస్ అండ్ ఇలాంటి క్యాప్స్తోనే మంచి హెయిర్ యాక్సెసరీ అయితే చూపిస్తున్నానండి. మిస్ అవ్వద్దు. వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాప్కి సరిపడా లెంత్ తీసుకొని ఇలా క్లాత్ని క్యాప్కి గమ్ పెట్టేసేసి స్టిక్ చేసేసుకోవాలండి. గమ్ అప్లై చేశాక ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా మిడిల్లో వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలండి. కంప్లీట్గా ఫోల్డ్ చేసిన తర్వాత అది డ్రై అవ్వడానికి కొంచెం పక్కన పెట్టేసేసి ఇంకొక క్లాత్ తీసుకొని, కూడా రౌండ్ క్లాతేనండి, ఫస్ట్ తీసుకున్న దానికంటే కొంచెం పెద్దది తీసుకొని సూది దారంతోనే కొంచెం అంచుల వైపు కుట్టుకుంటూ వచ్చేసేయాలండి. మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలాంటివి పిల్లలుంటే మాత్రం మిస్ అవ్వద్దండి. ఈజీగా వాళ్ళకి డ్రెస్సెస్కి మ్యాచింగ్ అయ్యేవి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. షాప్లో చూస్తే చాలా ప్రైజెస్ ఉంటాయి కదా, అవి మనం ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో మాత్రం నేను చూపిస్తున్నాను. మ్యాచింగ్ మనం ఎలా చేసుకుంటామో అనుకుంటారేమో. మనము పిల్లలకి డ్రెస్సెస్ కుట్టడానికి ఇచ్చినప్పుడు టైలర్ దగ్గర మిగిలిపోయిన క్లాత్లు అడిగి మరీ తెచ్చేసుకోవాలండి. తెచ్చుకున్న క్లాత్ని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకొని లోపల ఒక కార్డ్బోర్డ్ లాంటిది పెట్టేశానండి కొంచెం థిక్నెస్ కోసం. ఇది కూడా టై చేసి గ్లూతో కూడా స్టిక్ చేశాను ఊడిపోకుండా. దాని మీద ఇప్పుడు మళ్ళీ క్యాప్ అనేది గమ్ అప్లై చేసి స్టిక్ చేసి ఒక పర్ల్స్ చైన్ అయితే స్టిక్ చేసుకున్నాను. మనం తీసుకున్న క్లాత్ని బట్టి స్టోన్స్ ఆర్ పర్ల్స్ ఏదైనా మన ఇష్టమేనండి దీన్ని డెకరేట్ చేసుకోవడానికి. లుక్ ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఐడియాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థియేటర్ క్లిప్ కానీ టిక్స్ కానీ స్టిక్ చేసేసుకుంటే హెయిర్ యాక్సెసరీస్ రెడీ అయిపోతుందండి. నేను ఇంకొకటి కూడా చేశాను, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా చేయాలి అనేది. డోంట్ మిస్ ద వీడియో అండి.